నిర్ణయం రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. హాజరయ్యే విషయంపై ఆలోచిస్తున్నా. సోనియా సహా ఇతర నేతలు వెళ్లే విషయంపై చర్చిస్తున్నాం. అయోధ్య రామ్లాల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యే విషయంపై త్వరలో నిర్ణయం. ఎవడు అసలు ఎందుకు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు పిలిచారు కాంగ్రెస్ వాళ్ళనో అర్థమవుతలేదు. వాళ్ళు వస్తారా రారా అనేది ఒకటైతే వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అనేది సెకండ్ పాయింట్. సోనియా, రాహుల్ ఇలాంటి వాళ్ళందరూ చర్చిస్తున్నారంట పోవాలన్నా వద్దని. ఎందుకు వెనుకడుగేస్తూ ఉన్నారు? ఖర్గే సాబ్ ఎందుకు వెనుకడుగేస్తూ ఉన్నాం? పోతే ఏమవుతుంది అంటే మీ పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నదా అయోధ్య రామ మందిరం? అట్లా చెప్పండి. మరి మేము కావాలనే కట్టనీయకుండా చేస్తే మీరు ఈరోజు గట్టి మా పార్టీ మేము మనోభావాలు దెబ్బతీసిరని అట్లా చెప్పండి. మరి బహిరంగంగా చెప్పండి. మీకు అలవాటే కదా హిందువుల మనోభావాలు దెబ్బతీయడం. ఇది పరిస్థితి. ఇది రాష్ట్రకు సంబంధించినటువంటి వార్తాపత్రిక. శిల్పకళ వైభవం అదివో అల్లదివో అంటూ కూడా స్పెషల్ కథనం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ V6 వెలుగు తీసుకుందాం. V6 సంబంధించినటువంటి ఈ వెలుగు పేపర్ వెలుగు దినపత్రిక ఏం రాసుకొచ్చిందో చూద్దాం ఒకసారి. వెలుగు దర్వాజా సీఎం రేవంత్కు మెమెంటో ఇస్తున్న విశాఖ ఇండస్ట్రీస్ జేఎండి జి వంశకృష్ణ పారిశ్రామికవేత్తలు. పరిశ్రమల అభివృద్ధికి 3 క్లస్టర్లు. 2050 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇండస్ట్రీస్, గ్రామాల్లోనూ హైదరాబాద్ తరహా అభివృద్ధి లక్ష్యం. సీఎం 1000 నుంచి 3000 ఎకరాలకు ఫార్మా విలేజ్ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానంతో ముందుకు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులను మేము భారంగా భావించాం. ప్రపంచంతో పోటీ పడేలా స్కిల్స్ నేర్పిస్తాం. అందరికీ అందుబాటులో ఉంటానని వెల్లడి. సిఐఐ ప్రతినిధులతో భేటీ. రాష్ట్రమంతా ప్రతి ఒక్కటి పారిశ్రామిక విలేజ్ లాగా పారిశ్రామిక సంపద కలిగించుకునేటట్టుగా నిరుద్యోగులను మేము ఒక భారంగా భావించము. నిరుద్యోగులు మా అన్నదమ్ముల్లాగా భావిస్తాము. వాళ్ళకి స్కిల్ నేర్పించి ఉద్యోగాలు కల్పిస్తాము అంటున్నారు. చూడాలి మరి ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు. ఇది మాటలకే పరిమితమయ్యే అవకాశం ఉన్నది ఎక్కువ శాతంగా. ఇక్కడ విశాఖ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి వాళ్ళతో నిన్న కలిసినటువంటి పరిణామాలు కూడా V6 వెలుగు రాసుకుంటూ వచ్చింది. ఇగో ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు. ముగిసిన మొదటి విడత గ్రామ సభలు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై. కొత్త రేషన్ కార్డుల ధరని ఇతర సమస్యలపైన భారీగా ఆర్జీలు. ఈ నెల 17 కల్లా అప్లికేషన్లు కంప్యూటరైజేషన్. గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసుల్లో చేసుకోవచ్చు. 1.25 కోట్లని ఒకరు రాసుకుంటూ వచ్చారు. ఎంత రాసుకుంటూ వచ్చారు? 1.30 కోట్ల అప్లికేషన్లు. మరి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అంటే ఒకటి ఇలా సంబంధించి సరే 1.20 కోట్ల పైచీలకు దరఖాస్తులు వచ్చినాయంటే దాంట్లో మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై చేశారు. కొత్త రేషన్ కార్డు ధరని ఇతర సమస్యలపైన భారీగా అర్జీలు. ఈ నెల 17 కల్లా కంప్యూటరైజేషన్. తర్వాత లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నారు? ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపంలో ఇస్తానని చెప్పారు. మరి వాళ్ళకు ఎలా ఇవ్వబోతా ఉన్నారు అనేది ప్రశ్న. మరి ఇవన్నీ కూడా నిజానికి కూడా కంప్యూటరైజ్ చేస్తారా? కంప్యూటరైజ్ చేస్తే ఇది కంప్యూటరైజ్ చేసుకుంటూ మరి ప్రజావానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా కంప్యూటరైజ్ చేసే ఆలోచన ఉందా? సమస్యలన్నీ ఏ రోజు కొలిక్కి రానున్నాయి? ధరణి భూ సమస్యలు ప్రధాన కారణంగా చాలా వరకు అవే ఉన్నాయి. గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసులో చేసుకోవచ్చు. మరి గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎంఆర్ఓ, ఎంపీడీఓ చేసుకోమంటారు. సరే చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఏమైనా ముట్టయ్యేది ఏమైనా ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అధికారులు జులుం విధించినట్టు మొత్తంగా వదిలేసినట్టుగా ప్రవర్తించి ఇక్కడ లంచాల పర్వం మొదలు పెడతారో ఆల్రెడీ దొరుకుతూ ఉన్నారంటే పరిస్థితి. ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్ చూస్తే తెలుస్తుంది. సో ఇది ఇక్కడ హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ రద్దు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ఆరోపించిందంట. ఫార్ములా ఏది మన కాంట్రాక్ట్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ సంబంధించినటువంటి
కాంట్రాక్ట్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది రద్దు అయిపోకముందే ఎందుకని ఇక్కడ కాంట్రాక్ట్ రద్దు చేశారు, అవసరం ఏముంది అని చెప్పి కూడా వాళ్ళు మున్సిపల్ శాఖకు కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇంజనీర్లు హెచ్చరించిన కేసీఆర్ పట్టించుకోలే. ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్ స్కీమ్ను కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రీడిజైన్ చేశారని తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం విమర్శించింది. ఇన్ని రోజులు ఏడిపోయారు సార్? ప్రతోనికి కేసీఆర్ చిన్న చూపు అయిపోయిందా? ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు చెప్తున్నటువంటి ఇంజనీర్స్ ఫోరం విమర్శించింది అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్ మీరు తప్పు చేస్తారు అని ఏ రోజు ప్రెస్ ముందరికి వచ్చి మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వంతు పాడడానికా మీ అధికారులు ఉన్నది? గతంలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్కి సంబంధించినటువంటి దాని మీద విమర్శలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణ చేస్తున్నటువంటి విషయాలు ఎవరు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అనేది క్లియర్గా తెలుసు అందరికీ. అక్రమాల అడ్డగా కేయు కాకతీయ వర్సిటీలో రూల్స్కు విరుద్ధంగా ప్రొఫెసర్ల ప్రమోషన్లు, పిహెచ్డి సీట్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు, కమిషన్ల ఇలా వరుసగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బరాబర్ తీసుకోవాలి. కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, మాకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కూతవేటు దూరంలో ఉంది. దాదాపు అక్కడ కొన్ని విద్యార్థి సంఘాలు అయితే ప్రభుత్వం చేయాల్సిన పనిని విద్యార్థి సంఘాలు చేసి చూపిస్తూ ఉన్నాయి. సర్వే నెంబర్లు, ఈ సర్వే నెంబర్ల కబ్జా జరుగుతుంది, ఈ సర్వే నెంబర్లు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఏమవుతుంది? ప్రభుత్వకు సంబంధించినటువంటి భూముల కబ్జా పర్వం నడుస్తూ ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలను 100 సంవత్సరాల చరిత్ర గల ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది చేస్తూ ఉన్నారు. ప్రతి యూనివర్సిటీ కబ్జా కొరల్లో ఈ యొక్క యూనివర్సిటీ కబంధ హస్తాల్లో ఇరుక్కపోతామనే భయం వేస్తూ ఉన్నది విద్యార్థి నేతలకు. విద్యార్థి సంఘాలు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేసినటువంటి ఘటనలు కూడా